ఓం నమస్తే జీ. ఇప్పుడు మనము సంధ్యా సూత్రాలు ఏంటా అని చూస్తున్నాము. ఈ సంధ్యా సూత్రాలు మొత్తము అష్టాధ్యాయిలో ఏమున్నాయి ఏంటో చూద్దాము. సంధ్య మళ్ళీ తర్వాత అది సూత్రము, అది వచ్చిన సూత్రం, దేనికి సంబంధించిన సంధ్య, తర్వాత అది ఏ సూత్రం ద్వారా చెప్పబడింది అనేది చూస్తున్నాము. మొదటిది సంధ్య, ఇత్ సంధ్య. సూత్రం ఎక్కడొచ్చింది అంటే హలంత్యం అనే సూత్రంలో ఇత్ సంధ్య వచ్చింది. ఇంకోటి సంధ్య లోప సంధ్య అనమాట. ఈ లోప సంధ్య ఎక్కడొచ్చింది అంటే అదర్శనం లోపః. ఇంకోటి ప్రత్యాహార సంధ్య, ఇది ఆదిరంత్యేన సహేత అనే సూత్రం ద్వారా చెప్పబడింది. ఇంకోటి హ్రస్వ దీర్ఘ ప్లుత సంధ్య, దానికి సూత్రం వచ్చేసి ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతః. ఉదాత్త సంధ్య ఉచ్చైరుదాత్తః. అనుదాత్త సంధ్య నీచైరనుదాత్తః. స్వరిత సంధ్య సమాహారః స్వరితః. అనునాసిక సంధ్య, దానికి సూత్రం వచ్చేసి ముఖనాసిక వచనోనునాసికః. సవర్ణ సంధ్య, దానికి తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. సవర్ణ గ్రాహక సూత్రము, సంధ్యా సూత్రము, దానికి అనుదిత్ సవర్ణస్య ఛా ప్రత్యయః. సంహిత సంధ్య, దానికి సూత్రం వచ్చేసి పరః సన్నికర్షః సంహిత. సంయోగ సంధ్య హలోనంతరాః సంయోగః. సంయోగ సంధ్య హలోనంతరాః సంయోగః. పద సంధ్య సుప్పుతింగంతం పదం. వృద్ధి సంధ్య వృద్ధిరాదైచ్. ఉపసర్గ సంధ్య ఉపసర్గాః క్రియాయోగే. ధాతు సంధ్య భూవాదయో ధాతవః. గుణ సంధ్య అదేంగుణః. టి సంధ్య అచోంత్యాది టి. ప్రగృహ్య సంధ్య ఈదూదేద్ ద్వివచనం ప్రగృహ్యం. నిపాత సంధ్య చాదయో సత్వే. ఆమ్రేడిత సంధ్య తస్య పరం ఆమ్రేడితం. దాన్ని కలిపి చెప్తే తస్య పరమామ్రేడితం. ప్రాతిపదిక సంధ్య అర్థవత్ అధాతురప్రత్యయః ప్రాతిపదికం. అవసాన సంధ్య విరామోవసానం. విభక్తి సంధ్య విభక్తిశ్చ. సంబుద్ధి సంధ్య ఏకవచనం సంబుద్ధిః. సర్వనామ సంధ్య సర్వాదీని సర్వనామాని. సర్వనామ స్థాన సంధ్య, దీనికి సుడనపుంసకస్య అనే సూత్రం ద్వారా ఈ సర్వనామ స్థాన సంధ్య అనే పేరున్నదాన్ని చెప్తుందన్నమాట. ఈ సూత్రం ద్వారా మనకి ఏంటో తెలుస్తుందన్నమాట. సర్వనామ స్థానము అంటే ఏంటి అంటే ఈ సుడనపుంసకస్య అనే సూత్రం ద్వారా మనకి అర్థమవుతుంది. భ సంధ్య యచిభం అనే సూత్రం. ఘి సంధ్య శేషో ఘ్యసఖి. మరోసారి చెప్తున్నాను. ఘి సంధ్య శేషో ఘ్యసఖి. ఉపధా సంధ్య అలోంత్యాత్ పూర్వ ఉపధా. ఇంకోటి అప్రిక్త సంధ్య అప్రిక్త ఏకాల్ ప్రత్యయః. సంఖ్యా సంధ్య బహుగణవతుడతి సంఖ్య. బహుగణవతుడతి సంఖ్య.
షట్ సంజ్ఞా డతి చ అనే సూత్రం. నదీ సంజ్ఞా, దీనికి సూత్రం వచ్చేసి యో స్త్రియాఖ్యౌ నదీ. గతి సంజ్ఞా గతిశ్చ. సంప్రసారణ సంజ్ఞా ఇగ్యనః సంప్రసారణం. కృత్ సంజ్ఞా కృదతింగ్. అవ్యయ సంజ్ఞా స్వరాది నిపాతమవ్యయం. స్వరాది నిపాతమవ్యయం. పరస్మైపది సంజ్ఞా లహ పరస్మై పదం. ఆత్మనే పది సంజ్ఞా ఎలా ఉంది? తంగానావాత్మనే పదం. తంగానావాత్మనే పదం. సార్వధాతుక సంజ్ఞా తింగషిత్ సార్వధాతుకం. ఆర్ధధాతుక సంజ్ఞా, దానికి సూత్రం వచ్చేసి ఆర్ధధాతుకం శేషః. అభ్యాస సంజ్ఞా పూర్వోభ్యాసః. లఘు సంజ్ఞా హ్రస్వం లఘు. హేతు సంజ్ఞా తత్ప్రయోజకో హేతుశ్చ. కృత్య సంజ్ఞా కృత్యాః. నిష్ఠా సంజ్ఞా క్త క్తవతు నిష్ఠా. క్త క్తవతు నిష్ఠా. సత్ సంజ్ఞా తౌ సత్. ఇప్పుడు కారక సంజ్ఞలు ఏంటో చూద్దాము. ఇందులో 6 కారక సంజ్ఞలు ఉంటాయి. అవి కర్తృ సంజ్ఞా, దానికి సూత్రం వచ్చేసి స్వతంత్రః కర్త. కర్మ సంజ్ఞా కర్తురీప్సితతమం కర్మ. కరణ సంజ్ఞా సాధకతమం కరణం. సంప్రదాన సంజ్ఞా కర్మణా యమభిప్రైతి స సంప్రదానం. కర్మణా యమభిప్రైతి స సంప్రదానం. అపాదాన సంజ్ఞా ధ్రువమపాయేపాదానం. అధికరణ సంజ్ఞా అధికారోధికరణం. కర్మధారయ సంజ్ఞా తత్పురుషః సమానాధికరణః కర్మధారయః. ఇది సమాసాలకి సంబంధించిన సూత్రాలు ఇవి. ద్విగు సంజ్ఞా సంఖ్యాపూర్వో ద్విగుః. గోత్ర సంజ్ఞా అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం. యువ సంజ్ఞా జీవతి తు వంశ్యే యువా. తద్రాజ సంజ్ఞా తే తద్రాజా. వృద్ధ సంజ్ఞా సో వృద్ధిర్యస్యా చామాదిస్తద్వృద్ధం. ఘ సంజ్ఞా తరప్తమపౌ ఘః. ఇంకా ఇత్ సంజ్ఞా సూత్రాలు అనగానే ఇవి 7. ఒకటేమో హలంత్యం. ఉపదేశే అజనునాసిక ఇత్. చుటూ లషక్వతద్ధితే ఆదిరీటుడవః షః ప్రత్యయస్య న విభక్తౌ తుస్మాః. ఇత్ సంజ్ఞా సూత్రాలు మనము ఏమనుకున్నాము? ఉహ న ఆ ష ఆ ష తర్వాత చు ల. ఈ విధంగా ఆర్డర్ నంబర్స్ ప్రకారం చూద్దామని అలా చేసుకున్నాం కదా. చూడండి ఏంటి? ఉహ ఉపదేశే అజనునాసిక ఇత్ హలంత్యం. న విభక్తౌ తుస్మాః. ఆదిరీటుడవః షః ప్రత్యయస్య. చుటూ చు ల చుటూ లషక్వతద్ధితే. ఓం నమస్తే అండి. ఇవన్నీ కూడా ఇత్ సంజ్ఞా సూత్రాలన్నమాట. ఓం నమస్తే. ధన్యవాదः. శుభం భూయాత్.